యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయ్యో, ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, ఈ బుక్ విహారీది. ఎందులో తను హోంవర్క్ చేస్తాడు. ఇది నా దగ్గరే ఉండిపోయింది. పర్వాలేదులే నాన్న, రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇద్దుగాని. దీన్ని ఈరోజు స్కూల్లో సబ్మిట్ చేయాలి, లేదంటే టీచర్ విహారీని కొడుతుంది. మరి నీ హోంవర్క్ కూడా చూపించాలి కదా నాన్న. నేనెప్పుడో చూపించేశానమ్మా. విహారీ మాత్రం ఈరోజు చూపిస్తానని చెప్పాడు. పాపం, నా వల్ల విహారీకి దెబ్బలు పడతాయి. అయ్యో, ఇప్పుడెలా నాన్నా? అమ్మా, నేను విహారీ వాళ్ళ ఇంటికెళ్ళి ఈ బుక్ ఇచ్చేసి వస్తాను. ఒక్కడివే వెళ్తావా నాన్నా? ఆ కన్నయ్య ఉండగా నాకేం భయం అమ్మా. సరే నాన్నా, వెళ్ళిరా. మన వల్ల విహారీకే కాదు, ఎవ్వరికీ హాని కలగకూడదు. మా మంచి అమ్మ. జాగ్రత్త నాన్నా. సరే అమ్మా. వర్మగారు, వీళ్లతో జరిపించాల్సిన పూజ పూర్తయింది. ఇక ఇప్పుడు బాబుతో పూజ చేయించాలి. బాబుని తీసుకురండి. వసంత, బాబుని తీసుకురా. వస్తున్నాను. రా నాన్న. బాబుని మధ్యలో కూర్చోబెట్టండి అమ్మా. నువ్వు పొంగల్ తిన్నావా? లేదు మమ్మీ, నేనేం తినలేదు. నిజం చెప్పు నాన్న, అబద్ధం చెప్తే దెబ్బలు పడతాయి. చెప్పు. నాకు బాగా ఆకలేసింది మమ్మీ, అందుకే జీడిపప్పు పొంగల్ తిన్నాను. గురువుగారు, పసిపిల్లాడేదో తెలియక తిన్నాడు. ఇప్పుడు వాడితో వ్రతం చేయించొచ్చా? నేను ముందే చెప్పాను కదండి, ఈ వ్రతం చేసేటప్పుడు ఏమీ తినకూడదని. పసిపిల్లలైనా పెద్దవారైనా కూడా ఎవరైనా సరే అది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఈ బాబుతో వ్రతం చేయించకూడదు. ఒకవేళ చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్రతాన్ని మధ్యలో ఆపకూడదు. ఎలాగైనా సరే పూర్తి చెయ్యాలి, లేకపోతే మీ కుటుంబానికి అనర్థం జరుగుతుంది. మీ ఇంటికి చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు గురువుగారు? ఈ సృష్టిలో ప్రతిదానికి ఓ పరిష్కారం ఉంటుందమ్మా. అలాగే దీనికి కూడా ఒక పరిష్కారం ఉంది. అదేంటో చెప్పండి గురువుగారు. ఈ బాబు వయసులో ఉన్న ఏ అబ్బాయి అయినా సరే తనతో ఈ వ్రతం పూర్తి చేయించవచ్చు. కానీ ఆ బాబు కూడా పొద్దుటి నుంచి ఏమీ తినకూడదు. అఖిల్ బాబు, ఇప్పటికిప్పుడు వేరే అబ్బాయి అంటే ఎవరున్నారు? విహారీ, విహారీ, నువ్వు స్కూల్కి వెళ్ళలేదా?
లేదు కన్నయ్య. శ్యామమ్మ ఇదంతా ఏంటి? వ్రతం చేస్తున్నాం కన్నయ్య. అవునా, సారీ శ్యామమ్మ. నేను రావటం వల్ల పూజ ఆగిపోయిందా? అదేం లేదు నాన్న. ఇంతకీ నువ్వేం పని మీద వచ్చావు? విహారీ హోంవర్క్ బుక్ నా దగ్గరే ఉంది. ఇది విహారీకి ఇవ్వడానికి వచ్చాను. కన్నయ్య, నువ్వెందుకు స్కూల్కి వెళ్ళలేదు? మా అమ్మకి జ్వరం వచ్చింది సార్, అందుకే ఇంటి వద్దే ఉన్నాను. ఇప్పుడు మీ అమ్మకి ఎలా ఉంది నాన్న? బానే ఉంది తాతయ్య గారు. కన్నయ్య, నువ్వు ఉదయం నుంచి ఏమైనా తిన్నావా? లేదు శ్యామమ్మ, అమ్మకి జ్వరం కదా, అందుకే ఏమీ తినలేదు. జ్వరంతో ఉండి వంట చేయలేదని జ్వరం తగ్గాక తింటానని చెప్పాను. మంచినీళ్ళు కూడా తాగలేదు. గురువుగారు, ఈ అబ్బాయితో వ్రతం పూర్తి చేపించొచ్చా? పొద్దుటి నుంచి ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఈ బాబుతో చేయించొచ్చమ్మా. వర్మగారు, మంచి వాళ్ళకి ఆ దేవుడు మంచే చేస్తాడు. మీ ఇంట్లో ఈ వ్రతం ఆగిపోకూడదని, ఈ ఇంటికి ఎటువంటి కీడు జరగకూడదని ఆ దేవుడే స్వయంగా ఈ బాబు రూపంలో ఇక్కడికి వచ్చి ఉంటాడు. మీరు చాలా అదృష్టవంతులు. అత్తయ్య గారు, మామయ్య గారు, అఖిల్ బాబు, కన్నయ్యతో ఈ వ్రతం చేయిద్దామా? మనకింకో మార్గం లేదు కదమ్మా. మన ఇంట్లో ఎలాంటి అనర్థాలు జరగకూడదని, వ్రతానికి భంగం కలగకూడదని ఇప్పుడు ఈ కన్నయ్య దేవుళ్ళ వచ్చాడు. తనతోనే ఈ వ్రతం పూర్తి చేయిద్దాం. నా మనవడి చేత చేయించాల్సిన వ్రతాన్ని వీడి చేత చేయించాల్సి వస్తుంది. నా మనవడికి దక్కాల్సినవన్నీ వీడికెందుకు దక్కుతున్నాయో అర్థం కావడం లేదు. కన్నయ్య, ఈ పూజ చేస్తే చాలా మంచి జరుగుతుందంట. రా, వచ్చి కూర్చో. నేను పూజ చేస్తే అమ్మకి జ్వరం తగ్గిపోతుందా? తగ్గిపోతుంది నాన్న. రా రా. విహారీ, లే. ఈ బాబుతో తులసి మొక్కకి ప్రదక్షిణాలు చేయించండి.
శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ అబ్బాయి ఎవరో గాని సరైన సమయానికి వచ్చి వ్రతానికి ఎటువంటి భంగము కలగకుండా చేశాడు. వర్మగారు, ఈ బాబుతో వ్రతం పూర్తి చేయించారు కాబట్టి ఇతను కొన్ని నియమాలు పాటించాలి. స్వామివారి కోసం చేసిన పాయసం శుభగడియల్లో ఈ బాబు తినాలి. ఇతను ఈరోజు ఇక్కడే నిద్ర చెయ్యాలి. అంతేకాకుండా తన తల కింద తులసి కొమ్మ పెట్టుకొని నిద్రపోవాలి. నేను చెప్పింది చెప్పినట్టు పాటిస్తేనే మీరు చేసినటువంటి వ్రతానికి ఫలితం దక్కుతుంది. మీ ఇంట్లో వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే గురువుగారు, ఖచ్చితంగా మీరు చెప్పింది చేస్తాం. అయ్యా, ఇక నేను వెళ్ళొస్తానయ్యా. మంచిదండి. శుభం. కన్నయ్య, గురువుగారు చెప్పింది విన్నాం కదా, మరి ఈ రోజు నువ్వు ఇక్కడే ఉంటావా? అమ్మకి జ్వరం కదా శ్యామమ్మ. నేను ఇక్కడ ఉంటే అమ్మనెవరు చూసుకుంటారు? నువ్వు ఇక్కడ పూజ చేసావు కదా నాన్న, కన్నయ్య అక్కడ అమ్మకి తోడుగా ఉంటాడు. మరి మీ అమ్మ ఉండమని చెప్తే ఉంటావా? ఓ, అమ్మ చెప్తే ఉంటాను శ్యామమ్మ. సరే ఉండు నాన్న, మీ అమ్మకి ఫోన్ చేస్తాను. ఫోన్ ఇవ్వండి. ఇదిగో. హలో. హలో పూర్ణ, కన్నయ్య మాట్లాడతాడు. ఆ, అమ్మా, చెప్పు కన్నయ్య. జ్వరం తగ్గిందా అమ్మా? తగ్గిపోయింది నాన్న. విహారీకి బుక్ ఇచ్చేసావా? ఇచ్చానమ్మా. నేను విహారీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఉమ్, నీతో శ్యామమ్మ మాట్లాడుతుందంట. ఇవ్వు నాన్న. హలో పూర్ణ, నీ కొంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది మేడం. నేను ఇవాళ ఇంట్లో వ్రతం చేశాను. కన్నయ్య విహారికి బదులుగా పూజలో కూర్చున్నాడు. ఈ రాత్రి ఇక్కడే నిద్ర చేయాలంట. అది చెప్దామని ఫోన్ చేశాను. కన్నయ్యను వదిలి ఎప్పుడూ ఉండలేదు మేడం. కన్నయ్యతో పూజ చేయించానన్నారు కదా. సరే, ఉండమని చెప్తానండి. థ్యాంక్ యూ పూర్ణ. ఒక నిమిషం, కన్నయ్యకి ఇస్తున్నాను. హలో అమ్మా. కన్నయ్య, నువ్వు ఈరోజు అక్కడే ఉండు. నేను బానే ఉన్నానులే. నా మీద నువ్వేం బెంగ పెట్టుకోకు నాన్న. అమ్మగారిని ఏం ఇబ్బంది పెట్టుకో. అలాగే అమ్మా. నువ్వు టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకొని పడుకో అమ్మా. సరే నాన్న, ఉంటాను కన్నయ్య. జాగ్రత్త నాన్న. సరే పూర్ణ, ఉంటాను. నాన్న విహారీ, ఏంటన్నానమ్మా? ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు కదా నాన్న. ఆకలిగా ఉందా? అవునానమ్మా, చాలా ఆకలిగా ఉంది. అవునా? దా, తిను నాన్న. కన్నయ్య, పొద్దుటి నుంచి నువ్వేమీ తినలేదు కదా, ఇదిగో తిను. వద్దు శ్యామమ్మ, కొద్దిసేపు ఆగితే పూజారి గారు చెప్పిన టైం అవుతుంది కదా, అప్పుడు తింటానులే. రే కన్నయ్య, నాకు దక్కాల్సిన అమ్మ ప్రేమ నీకు దక్కుతుంది. మా అమ్మ నాకు తినిపించాల్సింది నీకు తినిపిస్తుంది. ఈ రోజు నేను చేయాల్సిన పూజ నువ్వు చేసావు. ఏదో ఒకటి చేసి నేను ఏడిపించాలి. సరే నానమ్మ, నేను కూడా తర్వాత తింటానులే. నువ్వు తిన్నా. వద్దు నానమ్మా. నీ పని చెప్తా ఉండు.
కన్నయ్య, మనం దొంగ పోలీస్ ఆట ఆడుకుందామా? నీ హోంవర్క్ ఇంకా అవ్వలేదు కదా విహారీ. హోంవర్క్ తర్వాత చేయొచ్చులే. రా ఆడుకుందాం. నేనిప్పుడు కళ్ళు మూసుకుంటాను, నువ్వు ఇంట్లో ఎక్కడైనా దాక్కో, నేను నిన్ను పట్టుకుంటాను. వెళ్ళు కన్నయ్య, దాకో. దాగుడు మూత, దండకోర్, పిల్లి వచ్చే, ఎలక భద్రం. ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్. ఎక్కడున్నాడు? లేడు. ఇక్కడ లేడు. ఎక్కడున్నాడబ్బా? బౌ! ఏ కన్నయ్య దొంగయ్యాడు, కన్నయ్య దొంగయ్యాడు, కన్నయ్య దొంగయ్యాడు. వన్, 2, 3, 4, 5. ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్. లేడు, లేడు. ఎక్కడున్నాడు? బౌ! దొంగ దొరికాడు, దొంగ దొరికాడు. One, 2, 3, 4, 5, 6. ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్. ఎక్కడికి వెళ్ళాడు? ఆ చీకటి గదిలో ఒంటరిగా ఏడుస్తూ ఉండు. విహారీ, శ్యామమ్మ, శ్యామమ్మ, భయం వేస్తుంది, తలుపు తెరవండి. విహారీ, కన్నయ్య ఎక్కడా? ఏమో మమ్మీ, నాకు తెలీదు. నాన్న విహారీ, కన్నయ్య ఎక్కడ నాన్న? ఇంటికి వెళ్ళాడేమో. ఈ రోజు కన్నయ్య ఇక్కడే పడుకోవాలని గురువుగారు ఖచ్చితంగా చెప్పారు కదా. కన్నయ్య కూడా ఉంటానని చెప్పాడు కదా, ఇలా ఎందుకు చేశాడు? ఎవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయినట్టు? డ్రైవర్ పిల్లాడు కదా, ఉంటానని అబద్ధం చెప్పాడు, మనల్ని నమ్మించాడు. విహారీ, కాస్తో కూస్తో కడుపు నింపుకున్నాడు. ఎవరికీ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. కన్నయ్య చెప్పకుండా వెళ్ళడత్తయ్య గారు. నీకెందుకమ్మా కన్నయ్య మీద అంత పిచ్చి నమ్మకం? ఇదంతా చూసాక కూడా ఇంకా అర్థం కావడం లేదా? ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను, కన్నయ్య మీద ఎక్కువ ప్రేమని పెంచుకోకు అని. కానీ నువ్వు వినడం లేదు. కన్నయ్య ఈరోజు ఈ ఇంటి గడప దాటవద్దని, ఇక్కడే పడుకోవాలని, లేకపోతే ఈ ఇంటికి చెడు జరుగుతుందని గురువుగారు అంత మంచిగా చెప్పారు కదా.
కానీ కన్నయ్య మాత్రం అవన్నీ పెడచెవిన పెట్టేశాడు. మన ఇంటికి మంచి జరిగితే తనకేంటి, చెడు జరిగితే ఏంటి? తన దారి తను చూసుకున్నాడు. గురువుగారు చెప్పినట్టు ఇప్పుడు ఏ అనర్థం జరుగుతుందో ఏమో. అనవసరంగా మనం ఈరోజు కన్నయ్యతో పూజ చేయించాం. వసంత, ఇంకా చాలా ఆపు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. కన్నయ్య ఇలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం డాడీ? గురువుగారికి ఈ విషయం చెప్పి ఏం చేయాలో తననే అడిగి తెలుసుకుందాం.